మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగమును మీ మధ్య పంచుకోవాలని దేవుని యొక్క ఆత్మచేత నేను ప్రేరేపించబడతా ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి గురించి కేవలం రెండు వచనాల్లో తన యొక్క జీవనం గురించి లేదా తన గురించి ప్రస్తావించబడింది. మొదటి వచనంలో అతని యొక్క వేదన కనపడుతుంటే రెండో వచనంలో అతడు ఎలా ఉన్నతుడయ్యాడనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కేవలం రెండు వచనాల్లో ఒక వ్యక్తిని గురించి సంబోధించబడింది అంటే అతని గురించి తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఇంతకు అతను ఎవరు, అతని గురించి ఏం చెప్పబడింది, అతను ఏం చేశాడు, ఏం చేసి అతను ఈ బైబిల్ గ్రంథంలోకి తన పేరును నమోదుపరుచుకున్నాడు. కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి కంటినని తర్వాత చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, చక్కపరచండి. వాక్యం మీది, మేమందరం మీ చింతకు వచ్చాం. మమ్మల్ని మీ వాక్యపు లోతులోకి తీసుకెళ్లవలసిందిగా వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యబ్బేజు అనేటువంటి ఒక నామధేయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ నామధేయమునకు అర్థం ఏంటి అని అంటే ఫుట్ నోట్లో ఒకటి, అక్కడ పైన ఒకటి ఉంది, ఫుట్ నోట్లో చూస్తే వేదన అని కనపడతా ఉంటుంది. యబ్బేజు అనగా వేదన. వేదన అనేటువంటి అర్థం ఎందుకు వచ్చింది, లేదా వేదన అనేటువంటి పేరు ఎందుకు ఇతనికి పెట్టబడిందంటే పెద్ద రీజన్ ఏం లేదు, చాలా సింపుల్గా చెప్పబడింది. వేదన పడి తన తల్లి అతని కంటిని అని అనుకుందంటే. జాగ్రత్తగా గమనించాలి. వేదన పడి పిల్లల్ని కనడము తల్లికి దేవుడు పెట్టినటువంటి ఒక శాపం. ఎందుకంటే తినవద్దు అన్నటువంటి పండు తినిన పిదప తినడానికి ప్రేరేపించిన సర్పమునకేమో ఇక నుంచి నువ్వు పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు, చూసిన ప్రతి మనిషి నిన్ను తల మీద కొడతాడు, నువ్వు అతని కాలు మీద పాదములను కరుస్తావు అని చెప్పేసి శాపాన్నిచ్చాడు. ఆ తరువాత అవ్వ విషయానికి వచ్చేసరికి నీకు ప్రసవ వేదన పెంచుతున్నాను, ప్రసవ వేదనతో ఇక నుంచి నువ్వు పిల్లలు కంటావు అని చెప్పేసి అక్కడ శాపము ఇవ్వబడింది. తర్వాత ఆదామునకేమో ఈ నేలను శపించినట్లుగా బైబిల్ మనం చూస్తాం. కాబట్టి వేదన పడి కనడము అనేది స్త్రీకి ఇది కొత్త ఏం కాదు. అంతకు ముందు కూడా వాళ్ళందరూ కూడా తమ పూర్వీకులు వేదన పడి కన్న వాళ్ళే. కానీ ఇతని విషయంలో ఆ ప్రసవ వేదన ఇంకాస్త ఎక్కువైంది. పిల్లల్ని కానటువంటి వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు వాళ్ళ పిల్లలతో, రాత్రంతా మరి నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావురా, ఎప్పుడో తెల్లవారుజామున నిన్ను కన్నాను, ఎప్పుడో తెల్లవారుజామున వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక రోజు మొత్తం అల్లాడించి మరొక రోజున నిన్ను కనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వేదన. అలాగే ఈ తల్లి కూడా చాలా వేదన పడి ఆ పిల్లవాడిని లేదంటే ఆ యొక్క యబ్బేజును కన్నాక ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు యబ్బేజు అంటే వేదన, బాధ కలిగించువాడు అని అర్థం. వేదన, వేదన పుత్రుడు. జాగ్రత్తగా గమనించండి. ఇది బైబిల్ గ్రంథంలో ఇంకా ముందేమన్నా జరిగిందా అనంటే ఇశ్రాయేలీయులకు ఇది వాడుకే. ఒక పిల్లవాడిని కానీ, ఒక అమ్మాయిని కానీ, ఒక అబ్బాయిని కానీ వారు కన్నప్పుడు ఆ కనినప్పుడు వారికి వచ్చేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని పేరుగా మార్చి పెడతారు. ఉదాహరణకి లేయా విషయంలో దేవుడు కనికరము చూపి దేవుడు షిమ్యోను అనేటువంటి కుమారుని ఇచ్చినప్పుడు యెహోవా నా మొర విన్నాడు అని చెప్పి షిమ్యోను అని పేరు పెట్టింది. షిమ్యోను అనగా మొర వినడము. ఆ తర్వాత మరలా లేయకు మరొక కుమారుని దేవుడు ఇచ్చినప్పుడు దేవానికి స్తోత్రము తండ్రి అనుకుంది ఆవిడ, అతని పేరు యూదా పెట్టింది. యూదా అంటే స్తుతి, స్తోత్రం. ఇలా గమనించండి, ఎక్కడ చూసినా కూడా వారు ఎక్కువ శాతం వరకు తమ పిల్లలకి వారు అనుభవించినటువంటి అనుభూతిని ఒక పేరుగా మార్చి పెడతారు. ఇక్కడ కూడా అది జరిగింది. కాకపోతే అతని పేరు చాలా దారుణం.
అతని పేరులో ఏం కనపడుతుందయ్యా అంటే వేదన కనపడతా ఉంది, దుఃఖం కనపడతా ఉంది, కన్నీరు కనపడతా ఉంది. ఎవరైనా అతన్ని ఒకవేళ పిలవాలంటే అరే వేదన, అరే దుఃఖం, అరే కన్నీరు అని పిలిచేటువంటి పరిస్థితి. మానవునికి ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే శరీర బలహీనతను పేరుగా మార్చి పిలుస్తారు. ఉదాహరణకి పొట్టిగా ఉంటే పొట్టోడాని, కాస్త పొడుగ్గా ఉంటే పొడుగోడాని, కళ్ళద్దాలు పెట్టుకుంటే నాలుగద్దాలని చెప్పి భూతద్దాలని చెప్పి, కాస్త కాలు కొంచెం కుంటుకుంటూ నడిస్తే కుంటోడాని, ఇలా ఎగతాళి చేస్తూ పిలవడము మానవులకు అలవాటే. అందులో భాగంగా ఇతని పేరే యబ్బేజ్ అయినట్లయితే దాన్ని ఎన్ని రకాలుగా మార్చి అతన్ని ఎగతాళి చేస్తూ, ఏడిపిస్తూ, హేళన చేస్తూ పిలిచేటువంటి వారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యబ్బేజు, అతని గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? యబ్బేజు తన సహోదరుల కంటే ఏం పొందాడంట? ఘనము పొందాడు. దేవునికి స్తోత్రం. అతడు ఘనతను పొందుకున్నటువంటి వాడుగా. అంటే యబ్బేజు పేరులో వేదన ఉంది కానీ యబ్బేజు జీవితంలో మాత్రం వేదన లేదు. ఒకవేళ తను వేదన అనేటువంటి ఆ అర్థం తన జీవితంలో ఉండి ఉండొచ్చేమో కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఏమంటే జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనము ఈరోజు పరిశీలన చేద్దాం. ఎందుకు ఇతడు ఘనం పొందాడు, ఎందుకు ఇతడు ఘనతలోనికి వచ్చాడు, కొన్ని విషయాలు మనం చూడబోతా ఉంటున్నాం. జాగ్రత్తగా చూద్దాం. 9వ వచనం మరలా చదవండి అమ్మా. యబ్బేజు చాలు. ఒకటి, సహోదరుల కంటే అనే మాట మనకు కనపడతా ఉంది. సహోదరుల కంటే ఘనత పొందాడు. ఎందుకు ఘనత వచ్చింది ఇతనికి? ఎందుకు ఘనుడయ్యాడు? ఇతని కంటే తన యొక్క సహోదరులు ఏమైనా అధ్వాన్నంగా బ్రతుకుతున్నారా? ఇతని కంటే హీనంగా ఉన్నారా? వారికి మంచి నామధేయాలు కలిగి ఉండవచ్చు, వారికి మంచి పేర్లు ఉండవచ్చు, కానీ ఇతను మాత్రమే ఘనతలోనికి రావడానికి గల కారణం ఏంటి? ఒక వ్యక్తి ఘనత ఎప్పుడు పొందుకుంటాడు, ఒక వ్యక్తి ఎప్పుడు ఘనుడవుతాడు అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సామెతల గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వం వాని తగ్గించును. ఎవరంట? వినయ మనస్కుడు మాత్రమే ఏం పొందుతారంట? ఘనత పొందుతాడు. ఘనత పొందడము అందరి వల్ల కాదు. ఎవరు ఘనత పొందుకుంటారు, ఎవరు ఉన్నతమైన స్థాయికి వస్తారు, ఎవరు అభివృద్ధిలోనికి వస్తారని బైబిల్ గ్రంథము మనం పరిశీలన చేస్తే వినయ మనస్కులకు మాత్రమే ఆ యొక్క అద్భుతమైన అవకాశం. విధేయత, వినయము, ఏమండి మంచి మర్యాద ఎవరైతే కలిగి జీవిస్తూ ఉంటున్నారో వారు మాత్రమే ఘనులవుతారు. బహుశా తనకంటే తన సహోదరులు అందంగా ఉండవచ్చుగాక, తనకంటే తన సహోదరులు మంచి విద్యాభ్యాసం కలిగినటువంటి వారు ఉండవచ్చుగాక, తనకంటే తన యొక్క సహోదరులు మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఉండవచ్చుగాక, కానీ యెహోవా చేత ఘనత సంపాదించుకున్న గొప్ప భాగ్యం మాత్రం ఇదిగో ఈ దుఃఖపుత్రుడుగా, వేదన పుత్రుడుగా పేరుగాంచినటువంటి యబ్బేజుకు మాత్రమే సాధ్యమైంది. కారణము అతనిలో మనకు వినయం కనపడతా ఉంది. వినయ మనస్కులను యెహోవా ఆశీర్వదిస్తాడు, వారు ఘనతలోనికి వస్తారు. సో ఇలాంటి వినయము ఉంది కాబట్టే మరొక సహోదరుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు తన సహోదరుల కంటే ఘనతలోనికి వచ్చాడు. వారు వేధిస్తున్నారని తెలుసు, వారు బాధిస్తున్నారని తెలుసు, వారు అతని మీద పగబట్టారని తెలుసు, శుభ సమాచారము క్షేమ సమాచారమైన అడగట్లేదని తెలుసు, ఎక్కడ దొరికితే అక్కడ అతన్ని హింసిస్తున్నారని తెలిసి కూడా అరే మీ అన్నయ్యలకి వెళ్ళి టిఫిన్ బాక్స్ ఇచ్చిరాపో అంటే సద్ది సంచి మోసుకొని అడవిలో పడి వెళ్తా ఉన్నాడండి, తండ్రి మాట జవదాటకుండా. అది కదా వినయం. అందుకే అతన్ని దేవుడు దీవించాడు. ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు తీసుకురాలేదా? మరొక భక్తుని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. వినయము కలిగినటువంటి దావీదు తన సహోదరుల కంటే ఘనత పొందాడు. దావీదు కూడా తన సహోదరుల కంటే ఘనత పొందాడు. అవును, తన సహోదరులు రాజ్యంలో ఉన్నారు, తన సహోదరులు బంట్రోతులుగా ఉన్నారు, తన సహోదరులు మంత్రులుగా ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, కానీ వారికంటే గొప్ప హెచ్చింపు మాత్రం దావీదుకే దక్కింది. మనం చూస్తే ఆశ్చర్యం. బహుశా దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే అరే నా సహోదరులు పైకి వెళ్ళిపోతున్నారు అనుకున్నాడేమో, కానీ వారికంటే ఉన్నతమైన స్థాయిలోకి వచ్చి రాజుగా ఇతను మారి వారే ఒక సేవకులుగా ఇతని క్రింద మారుతున్నారంటే అంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందంటారా?
దాని వెనకాల ఉన్న రహస్యం ఒకటే, వినయం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, ఎందుకు ఈ యబ్బేజు ఘనత పొందుకున్నాడు, ఎందుకు ఘనుడయ్యాడు? మొదటి కారణం వినయ మనస్కుడు. అతనిలో వినయం ఉంది కాబట్టి ఘనుడయ్యాడు. సహోదరుల కంటే అతడు ఘనతలోనికి వచ్చాడు. సో మన జీవితంలో వినయం ఉందా? దేవుని మాటను వినే గుణం మనకుందా? పెద్దల మాటలు వినేటువంటి తత్వం మనకుందా? తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా, జవాబు ఇవ్వకుండా వారి మాట వినేటువంటి మనస్సు మనకుందా? ప్రభు వినయాన్ని కోరుకుంటున్నాడు కానీ బలిని కోరట్లా. ఆ వినయం మనలో ఉంటే ప్రభు ఖచ్చితంగా ఘనతలోనికి మనలను తీసుకొస్తాడు. ఇకపోతే 10వ వచనం చదువుదాం. ఎందుకు ఇతడు ఘనుడయ్యాడు అనేటువంటి ప్రశ్నలో ఒకటి, ఇతడిలో వినయం కనపడతా ఉంది. రెండవదిగా ఇతన్ని ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం, యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి. చాలు, మరొక పదం అక్కడ చూస్తున్నాం. ఎవరికి ప్రార్థన చేశాడంట? ఏమండి, అంత ప్రత్యేకంగా ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి అనేటువంటి మాట ఎందుకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది? అతడు ప్రార్థించింది ఇశ్రాయేలీయుల దేవునికి, అనగా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఈ భక్తుడు 100 చావీలున్నాయి, 100 తాళపు చెవులున్నాయి, కానీ అందులో ఒకటి మాత్రమే ఆ తాళపు కప్పను ఓపెన్ చేయగలదు. ఆ తాళాన్ని ఓపెన్ చేయగలిగేటువంటి ఆ తాళపు చెవి కేవలం ఒకటే, మిగతా 99 కూడా అన్ని తుస్సే. ఆ ఒక్కదాన్నే పట్టుకున్నటువంటి వ్యక్తిగా యబ్బేజు మనకు కనపడతా ఉన్నాడు. అందుకే ఇతన్ని అడిగితే, ఎందుకు ఇశ్రాయేలీయుల దేవునికి నువ్వు మొర్రపెట్టావంటే, ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ దేవుడు సర్వవ్యాపి, ఆ దేవుడు సర్వజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు ఎవరు లేరు. సముద్రంలో మార్గాన్ని చేసినటువంటి వాడు, బండలో నుంచి నీళ్లు చీల్చినటువంటి వాడు, ఇలా ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యుడు కేవలం ఆ దేవుడే. కాబట్టి ఆయనకు మాత్రమే నేను మొర్ర పెడతానని ఉన్నవాడు, అనువాడైనటువంటి యెహోవాను గురించి ఇతను ఒక మంచి స్పష్టత కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని పోల్చుకుంటే మనము ఎలా ప్రార్థన చేస్తాం, లేదా మనము మన దేవుణ్ణి ఏ కోణంలో చూస్తాం? యబ్బేజు తన యొక్క దేవుణ్ణి ఒక సర్వశక్తిమంతుడుగాను, ఉన్నవాడుగాను, అనువాడుగాను చూసి మొర్రపెట్టాడు. మనం ఏ కోణంలో మన దేవుణ్ణి చూస్తాం తెలుసా? రాత్రంతా కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తాం, మరలా పగలొచ్చేసరికి పగలంతా కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తాం. అంటే మన దేవుణ్ణి మనం ఒక వాచ్మెన్గా చూస్తున్నాం, మన దేవుణ్ణి మనం ఒక సెక్యూరిటీ గార్డుగా చూస్తున్నాం, మన దేవుణ్ణి మనం ఒక గన్మెన్గా చూస్తున్నాం, ఒక రక్షక భటుడుగా చూస్తూ ఉంటున్నాం. అంతేగాని దేవునిగా మాత్రం చూడట్లా. అంటే కేవలం రాత్రి కాపాడడానికి దేవుడు కావాలి, పగలు కాపాడడానికి దేవుడు కావాలి, ప్రయాణాల్లో తోడడానికి దేవుడు కావాలి, అంతేనా? ఇంకా దేనికి దేవుడు అక్కర్లేదా? దేవుడు అనేటువంటి వాడు ఒక యజమానుడుగా ఉండాలి కదా, ఒక అధికారిగా మన మీద ఉండాలి కదా, ఒక అధిపతిగా ఉండాలి. అదే సమయంలో ఆయన మనతో పాటు ఒక స్నేహితుడిగా, ఒక పరమ తండ్రిగా అలా ఉండాలి కదా. అలా ఉండకుండా, అలా చూడకుండా కేవలం ఒక వాచ్మెన్గా చూస్తున్నట్లయితే ఈరోజు మన జీవితాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యబ్బేజు మనకు ఒక సవాలు విసురుతున్నాడు. నా దేవుణ్ణి నేను ఒక సర్వశక్తిమంతుడిగా చూస్తున్నాను. మరి మనం ఎలా చూస్తున్నాం? ప్రశ్న. ఒకవేళ ఇంకా అదే కోణంలో మనం చూస్తున్నట్లయితే వైఖరి మార్చుకోవాలని, ప్రార్థన మార్చుకోవాలని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రైట్, క్రిందకు వద్దాం. మరొక పాయింట్ తర్వాత ఏమని ప్రార్థన చేశారు? ఇంతకీ మొర్రపెట్టి. చాలమ్మా, ఒక్కొక్క పాయింట్ను జాగ్రత్తగా గమనిద్దాం. ఒకటి, ఆయన ప్రార్థనలో 4 పాయింట్లు ఉన్నాయి. ఒకటి అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నన్ను అందరూ వేదన పుత్రుడు అంటున్నారు ప్రభువా, నాలో వేదన, నాలో చింత, నా పేరులో ఇవన్నీ కనపడతా ఉన్నాయి. వీటిలో నుంచి నేను బయటికి రావాలంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నీవు దీవించకపోతే నేను ఆశీర్వాదం పొందలేను. వీటన్నిటినీ అధిగమించి బయటికి వెళ్తే హేళన, బయటికి వెళ్తే ఎగతాళి, ఇదిగో దుఃఖపుత్రుడు వచ్చారా, ఇదిగో వేదన పుత్రుడు వచ్చారా, ఒక వ్యభిచారిని చూసినట్లుగా, ఒక హీనురాల్ని చూసినట్టుగా, ఒక విధవరాల్ని చూసినట్టుగా నన్ను చూస్తున్నారు, ఒక అపశకనంగా భావిస్తున్నారు. అయ్యా, నేను బయటికి వెళ్తే నన్ను ఎగతాళి చేసేటువంటి వారు అనేకులు కనపడతా ఉన్నారు. వారందరికంటే నన్ను హెచ్చుగా నీవు దీవించగలగాలి తండ్రి అని
ఆయన ప్రార్థన చేశాడు. అందులో ఒక మాట కనబడుతుంది, నిశ్చయముగా. మనం చేసే ప్రార్థన నన్ను దీవించు ప్రభువా, కాపాడు ప్రభువా అని చేస్తాం, కానీ ఇతను ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా. నీవు నన్ను నిశ్చయముగా దీవించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డరా, నిజమే, మన దేవుడు దీవించేవాడు. ఆయన ఒక్కసారి దీవిస్తే ఆ దీవెన తరతరములకు కూడా ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దీవించడానికే కదా అబ్రహామును దేవుడు ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. నీ ఇంటిలో ఉన్నంత వరకు నీవు దీవెన పొందవు అబ్రహాం, నీవు బయటికి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ జనులను, నీ బంధువులను విడిచిపెట్టు, నీవు నిజముగా దీవించబడతావని చెప్పాడు. అలాగే దీవించబడ్డాడు, అలాగే ఆశీర్వదించబడ్డాడు. నేటికి కూడా ఆయన పేరు మనకి పదే పదే వినబడతా ఉంటుంది. కారణం ఏంటంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆయన విశ్వాసులకు తండ్రిగా కనపడతా ఉన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి. ఎలా? నన్ను దేవుడు బాగా దీవించాడు బ్రదర్, నాకు కారు ఇచ్చాడు, నాకు బైక్ ఇచ్చాడు, నాకు ఒక మేడనిచ్చాడు, నాకు ఒక మిద్దెనిచ్చాడు, ఒక డూప్లెక్స్ హౌస్ ఇచ్చాడు. ఇది కాదు నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం అది కాదు. మొట్టమొదటిగా నిజమైన ఆశీర్వాదం, నన్ను ఈ క్షణం వరకు దేవుడు బ్రతికించాడు అని చెప్పడంలోనే ఆశీర్వాదం ఉంది. ఆ తదుపరి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకొనగలగాలి. నన్ను పాపంలో నుంచి దేవుడు విడిపించాడు, నన్ను భయంకరమైన జిగట గల దొంగ ఊబిలో నుంచి నన్ను దేవుడు లేవనెత్తాడు. ఇదిగో అనేక మంది దుష్ట స్నేహితులు నాకు ఉండేటువంటి వారు, అలాంటి సహవాసం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, త్రాగు నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు, సినిమా నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఇలాంటి పాపిష్టి వ్యవహారంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు అని చెప్పడమే నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం మనకు కావాలి. ఈ ఆశీర్వాదం ఇతను ఎందుకు మరి ఆశీర్వాదం కోరుతున్నాడంటే తన యొక్క సహోదరుల కంటే ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావడానికి, ఆ గుర్తింపు అందరికీ తెలియాలని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనం కూడా అటువంటి విధంగా ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా దీవించడంట? లోపరుచుకోండి. తర్వాత చాలు. దేవుడు ఆదామును అవ్వను కలుగజేసిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే వారిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉందో అద్భుతంగా ఉంటుంది, గమనించండి. ఆయన ఆశీర్వాదంలో ఫలించుట మాత్రం మనకు కనపడుతుందేమో కాదండి. ఆ తర్వాత మరొక పదం ఉంటుంది, మీరు ఏలండి అని ఉంటుంది. మొదటిగా లోపరుచుకోండి, ఆ తర్వాత వాటిని ఏలండి. అంటే లోపరుచుకోవడం అంటే వశం చేసుకోవడం, ఏలండి అంటే పరిపాలించడం. ఈ రెండు పదాలకి ఒక్క పదం కనుక మనం ఒక్క పదంలో సంక్షిప్తం చేయగలిగితే అధికారము అని అర్థమవుతుంది. అధికారం ఉంటేనే లోపరుచుకుంటాం, అధికారం ఉంటేనే పరిపాలిస్తాం. దేవుని ఆశీర్వాదంలో ఏం కనపడుతుందయ్యా అంటే ఒక అధికారం కనపడతా ఉంది. ఇప్పుడు ఆ అధికారాన్ని ఆదామవ్వలు ఏం చేశారు? కోల్పోయారు. ఇప్పుడు ఇక్కడ భక్తులు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను దీవించు తండ్రి అంటే, నన్ను ఒక అధికారిగా చేయి తండ్రి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అధికారము కావాలి, ఆశీర్వాదంలో అధికారం కనిపించాలి. నన్ను నిశ్చయముగా దీవించు అంటున్నాడంటే నన్ను నిశ్చయముగా ఒక అధికారిగా మార్చు, అపవాదిని చితకదొక్కేటువంటి అధికారిగా మార్చు, పాపములను శోధనలు జయించేటువంటి అధికారిగా మార్చు, ఈ లోక శోధనలన్నిటినీ నేను పరిపాలించే అధికారిగా మార్చు, నేను వాటికి లొంగొద్దు, వాటిపైన యాజమాన్యాన్ని వహించేటువంటి వ్యక్తిగా నన్ను మార్చు అనేటువంటి ఒక చక్కటి ప్రార్థన ఈరోజు మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి మొదటి విజ్ఞాపన మనలో ఉండాలి. రెండో పాయింట్కి ఇప్పుడు వద్దాం. నీవు నా సరిహద్దులను విశాలపరచు. చాలు. రెండో పాయింట్, సరిహద్దు విశాలపరచు. ఒకటి, నిశ్చయంగా దీవించు. రెండు, సరిహద్దు విశాలపరచు. అది యాక్చువల్ ట్రాన్స్లేషన్స్లో నా యొక్క భూమిని విశాలపరచు లేదా వ్యాపింపచే అనే మాట మనకు కనపడుతుంది. సరిహద్దు విశాలపరచడము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక కోణంలో మన సాక్ష్య జీవితము
వ్యాపించాలి. మనం ఏదైతే జీవితం, ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నామో అది ఉన్న చోట ఉండకుండా వ్యాప్తి చెందాలి. ఉదాహరణకి రూతు మోయాబీయురాలు, అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు. అలాంటి రూతు నయోమికి కోడలైన తర్వాత బెత్లెహేముకు వచ్చింది. ఎక్కడ? మోయాబు దేశంలో నుంచి దేవుని యొక్క పట్టణం అని పిలువబడేటువంటి బెత్లెహేములోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టినతో బోయాజు అనేటువంటి ఆ పొలంలోకి వెళ్ళి పొలము చివరలలో పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది. ఎక్కడో చివారలో ఏరుకునేటువంటి తను కొన్ని దినములైన తర్వాత పనల మధ్యలో ఏరుకోవడానికి కూడా ముందుకొచ్చింది. ఇంకొన్ని దినములైన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆశ్చర్యం, బోయాజును వివాహం ఆడిన తర్వాత ఏ పొలంలో అయితే పరిగి ఏరుకుందో ఆ పొలానికే యజమానురాలుగా మారిపోయింది. జాగ్రత్తగా గమనించండి. తన ఆధ్యాత్మిక జీవితంని ఒకవేళ మనము గ్రాఫ్గా చిత్రీకరించగలిగితే మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము నుండి బోయాజు పొలంలో చివర్లో ఉన్నది. అక్కడి నుంచి ఎలా వచ్చింది? ఇంకొంచెం మధ్యలోకి వచ్చింది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చింది. అక్కడి నుంచి ఏకంగా పొలానికే ఏమైపోయింది? యజమానురాలైపోయి యేసుక్రీస్తు యొక్క వంశవృక్షంలో లేదా వంశావళిలో తన పేరు నమోదుపరుచుకున్న తారాస్థాయికి తన ఆధ్యాత్మిక జీవితం, సాక్ష్య జీవితం వ్యాపించింది. మన సాక్ష్య జీవితము విస్తరించాలి, వ్యాపించాలి. అందరిలాంటి వాడు కాడు. తను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అందరిలా మాట్లాడేవాడు కాదు, అందరిలా ఇష్టానుసారంగా నోరు పారేసుకునేది కాదు తను అనే ఒక మంచి సాక్ష్యము మనల్ని గురించి సంపాదించుకున్నటువంటి వారుగా మనం ఉండాలి. ఆ సాక్ష్యము సంపాదించుకొని ఆ సాక్ష్యము వ్యాపింపజేసే విధంగా మన జీవితాలు కనుక లేకపోతే, ఇదిగో ఈ భక్తులు మనకు నేర్పిస్తున్నాడు, నా సాక్ష్యము, నా భూమి, నా యొక్క సరిహద్దులను విశాలపరచు తండ్రి. అవును, మనం విస్తరించాలి, విశాలపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఇదిగో మీ వెలుగును వారి అందరి ముందు విస్తరించండి, దాని వలన మీ పరలోకమందున తండ్రి కూడా మహిమపరచబడతాడు. ఒకే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాయింట్ని బట్టి మన సాక్ష్య జీవితము, మన ఆధ్యాత్మిక జీవితము అందరిలో అన్ని విషయాల్లో విస్తరించాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగాక విస్తరించాలి. 5 నిమిషాల ప్రార్థనలో ఉన్నావా, 10 నిమిషాలు, 15, 20 నిమిషాలు, ఇలా గంట వరకు నీ ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి. ఒక్కొక్క మాటే వాక్యంగా చదువుతున్నావా, అధ్యాయాలు చదవగలిగే స్థాయికి రావాలి. నిరంతరము నోరు మౌనంగా ఉంచుతున్నావా, స్తుతించే స్థాయికి రావాలి. ఎప్పుడో ఒకసారి మందిరానికి రాగలుగుతున్నావా? కాదు, ప్రతి వారం మందిరానికి రావాలి. ఇలా నీ ఆధ్యాత్మిక జీవితం విస్తరించాలి. హల్లెలూయా. రెండో పాయింట్ ఇది. 1 నిశ్చయముగా దీవించు అన్నాడు. 2 సరిహద్దులు విశాలపరచు అన్నాడు. 3 అది నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రవ్వా అన్నాడు. 3వదిగా ఎంత విశాలమైతే మాత్రం ఏముంది ప్రవ్వా, నీవు నాకు తోడుండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మోషేతో దేవుడు అంటాడు, అయ్యా మోషే, పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన వాగ్దాన భూమిని నేను మీకు ఇవ్వబోతున్నాను, దానికి వీరిని తీసుకొని వెళ్ళు, నడిపించు అని అంటే మోషే అంటాడు, ప్రభువా నీవు మాకు ఇస్తున్నావు అన్న సంగతి విని చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చావు, అది కూడా సంతోషంగా ఉంది. కానీ నీవు గనక మాతో రాకపోతే మమ్మల్ని ముందుకు తోడుకొని వెళ్ళకు తండ్రి అంటాడు. అంటే మేము వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీవు మాతో వస్తేనే మేము సిద్ధం. నీవే గనక రాకపోతే మేము వెళ్ళం ప్రవ్వా. ఇర్మియా 33:14-15 వచనాల్లో మనకు ఆ మాటలు కనపడవచ్చు. నీవు గనక మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మేము ముందుకు వెళ్ళం ప్రవ్వా. అంటే ఎక్కడికి వెళ్ళినా నీవు మాతో కూడా ఉండాలి. ఇలాంటి ఒక సందర్భాన్ని ఎలీషా యొక్క శిష్యులలో మనం చూడొచ్చు. ఎలీషా భక్తుని దగ్గర శిష్యుల గుంపు విస్తరిస్తూ ఉంది. అనేకులుగా వారు మారుతూ ఉన్నారు. వారు కలిగి ఉన్న శాల వారికి సరిపోవట్లేదు, వ్యాప్తి చెందుతూ ఉంది. అలాంటి సమయంలో వారందరూ వచ్చి, అయ్యా సేవకుడా, మీ దగ్గర స్థలం మాకు సరిపోవట్లేదు, ఒక శాల కొంచెం పెద్దగా షెడ్డు కట్టుకుంటాం, కొన్ని మ్రాణులు నరుక్కొని వస్తాం, మీరు మరి మాకు సెలవిస్తారా అంటే ఓకే వెళ్ళండి అన్నాడు. అందరూ వెళ్తా ఉంటే ఒకతను వెనక్కి తిరిగి వచ్చి ఒక శిష్యుడు అంటాడు, మేము వెళ్తున్నాం, సరే మాతో కూడా నీవు రావాలి.
నీ వస్తే మాకు దీవెన, నీ వస్తే మాకు తోడయ్యా అని ఎలీషా భక్తుల్ని కూడా తోడుకొని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన కారణాన్ని బట్టి ఆ నీటిలో గొడ్డలు పడిపోతే ఆ నీటిలో ఉన్న గొడ్డల్ని మరలా బయటికి తీసుకురావడానికి ఎలీషా ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవెన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు, నీవెంత ప్రయాసమైనా పడవచ్చు, నీవెన్ని విషయాల్లో ముందుకైనా వెళ్ళాలని ప్రయత్నం చేయొచ్చు, నీ ప్రణాళికలు, నీ ప్రయాసాలు, నీ ప్రయత్నములు అన్నీ సఫలీకృతం అవ్వాలంటే దేవుడు నీకు తోడు ఉండాలి. ఆయన తోడు లేకుండా నీవెన్ని చేసినా కూడా వ్యర్థం. కాబట్టి మన ప్రతి ప్రయత్నములలో ప్రభువు మనకు తోడుండాలి. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచు. యెషయా గ్రంథంలో చూస్తాం మనము, నేను నా దక్షిణ హస్తమును నీకు తోడుగా ఉంచుతున్నాను అని ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తాడు. నిజంగా దేవుడు అలాగే ఉంచాడు. యాకోబుతో తోడుగా ఉంచుతానన్నాడు, అలాగా తోడుగా ఉంచాడు. అందుకే యాకోబు గొప్పగా దీవించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడు లేకపోతే మనం వ్యర్థం అనేది గుర్తుంచుకుందాం. చివరి పాయింట్ ఒక్క చదువు ముగించుకుందాం. అది కీడు రాకుండా దాంట్లో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కీడు రావద్దు, కీడులో నుంచి తప్పించు. పరలోక ప్రార్థనలో కూడా మేము శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించుము, కీడు నుంచి నన్ను తప్పించుము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నేర్పించారు మనకి. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు. సహింపగలిగినంత కంటే శోధించనీయడు కాదు, మార్గాన్ని కూడా మీకు తెలియపరుస్తాడంట. అంటే ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తాడు. శోధన కొన్నిసార్లు మన జీవితంలో అనుమతించబడుతుందంటే బహుశా దేవుని పరీక్ష, దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఆ పరీక్షలో భాగంగా మరీ విపరీతంగా నేను పరీక్షించాడు. నీవెంత సహించగలవో అంతే శోధిస్తాడంట, ఎంత సహించగలవో అంతే పరీక్షిస్తాడంట. అంత మాత్రమే కాదు, దాంట్లోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా. ఎర్ర సముద్రం వారి ముందు వచ్చింది, ఇశ్రాయేలుకు వల్ల కావట్లేదు, ప్రభువా ఏంటి అని విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. కొందరైతే రాళ్ళు రువి చంపుదామని మోషే తిరగబడుతున్నారు. మోషే ఏంది ప్రభు అని ఎలుగెత్తి ప్రార్థన చేయబోతున్న సమయంలో దేవుడు అంటాడు, నువ్వు మౌనంగా ఉండమని చెప్పు వాళ్ళకి, నేడు నేను కలుగజేయ రక్షణను మీరు చూస్తారు. ఇశ్రాయేలు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఒక మార్గాన్ని దేవుడు చూపించలేదా? ఎర్ర సముద్రంలోనూ కూడా దేవుడు మంచి మార్గాన్ని వారికి చూపించాడు. శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. శోధన సహించేవాడు ధన్యుడు, అటువంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తారని కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు ఘనుడవ్వడానికి 2 కారణాలు మీకు చెప్తున్నాను. ఒకటి అతడు వినయ మనస్కుడుగా ఉన్నాడు. 2 ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన? నిశ్చయముగా నన్ను దీవించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాతో కూడా ఉండజేయి, కీడు రాకుండా నన్ను తప్పించు. ఈ 4 మాటలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? తర్వాత అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసేసాడండి, ఇచ్చేశాడు. అంతే. ఈ 2 వచనాలు, 9, 10 వచనాలు మాత్రమే యబ్బేజు గురించి మనకు కనబడుతుంది. ఆ తరువాత మనకు కనిపించదు. ఈ 2 వచనాల్లో అతడు గరుడైపోయాడు. ఈ 2 వచనాల్లో అతను చేసిన ప్రార్థన, బ్రహ్మాండమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, జవాబు పొందుకుంది. అతని దేవుడు గొప్పగా దీవించాడు. తన సహోదరుల కంటే, తన బంధువుల కంటే, తన వారి కంటే ఉన్నతమైన దీవెన, తన ముందు వెనక అలా దీవించబడ్డటువంటి వారు ఎవరు లేరు. అలా దీవించబడ్డాడంటే కేవలం అతను కనిపించే వినయ మనస్కులు, అతను కనిపించే ప్రార్థనలో ఏవేవో గుంతమ్మ కబుర్లన్నీ మనం కోరుకుంటూ ఉంటాం, కోరికలన్నీ కోరుకుంటూ ఉంటాం. అది కాదు. ఇలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి యోగ్యంగా ఉంటుంది, ఆయన దృష్టికి యోగ్యంగా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఆయన సన్నిధికి చేరుతుంది. నిశ్చయంగా దీవించు. ఆధ్యాత్మిక దీవెనలు మనం సంపాదించుకోవాలి. సరిహద్దు విశాలపరచు తండ్రి, ఇంకాస్త ఆధ్యాత్మిక జీవితం నన్ను ఎదిగింపచేయి, ఎక్కడ ఉన్నానో అక్కడ చతికిల పడిపోయాను ప్రభువా, నన్ను హెచ్చించు తండ్రి అని ఆధ్యాత్మికంగా
మూడవదిగా నీ చెయ్యి నాతో కూడా ఉండాలి. అపవాదిని జయించాలంటే నీ తోడు నాకు ఉండాలి ప్రభువా. మోషేకు తోడున్నట్లు, యెహోషువకు తోడున్నట్లుగా అయ్యా నీవు నాకు తోడుండు. ఆ తరువాత కీడులోంచి నన్ను తప్పించు తండ్రి. ఈ 4 మాటల ప్రార్థన మన ప్రార్థనలో జోడించుకుందాం. ఇక నుంచి అలా ప్రార్థన చేద్దాం. అప్పుడు మనం కూడా ఇతడు పొందినటువంటి ఆ ఘనత పొందగలం. అభివృద్ధిలోనికి వస్తాం, ఉన్నత జీవితంలోకి వస్తాం, ఆశీస్సులోనికి వస్తాం. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి శ్రేష్టమైన జీవితం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన అపరంజి పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి కూడికని మీ నామానికి మహిమకరంగా, ఘనకరంగా జరిగించుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎందుకు ఆ యొక్క వేదన పుత్రుడైనటువంటి యబ్బేజు ఘనత పొందాడో, దానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్క విషయాన్ని వివరంగా మేము నేర్చుకున్నాం నాయన. పేరులో వేదన ఉంది కానీ అతని జీవన విధానం బట్టి అతని తల్లిదండ్రులను కూడా సంతోషపరిచాడు. దేవా, మిమ్మల్ని అయితే మరీ ఆనందింపజేశాడు తండ్రి. అవును, పేరులో ఉన్న వేదన జీవితంలో లేదు, పేరులో ఉన్న బాధ జీవితంలో లేదు, పేరులో ఉన్నటువంటి దుఃఖం, ఎగతాళి అతని జీవితంలో లేదు. ఉన్నతమైన స్థాయికి వచ్చేసాడు. అలా మేము రావాలంటే మాలో వినయం ఉండాలని, మాలో శ్రేష్టమైన ప్రార్థన ఉండాలని మీరు మాతో సెలవిచ్చినందుకు వందనాలు. మమ్మల్ని కూడా నిశ్చయంగా దీవించండి. ఆ దీవెనలో ఉన్న, ఆశీర్వాదంలో ఉన్న అధికారాన్ని మాకు ఇవ్వండి. తద్వారా అపవాదిని జయించగల సామర్థ్యాన్ని మాకు దయచేయండి. మా సరిహద్దులు విశాలపరచండి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని అయా తండ్రి లోతులోనికి తీసుకెళ్ళమని కోరుతా ఉంటున్నాం ప్రభువా. మీ చెయ్యి మాతో కూడా ఉండనియండి ప్రభువా. అవును, మీ తోడు మాకు కావాలి. మీరు లేని ప్రయత్నం, ప్రణాళికలు, పనులు, ప్రయాసలు సమస్తం వ్యర్థం. మీరు మాకు తోడుండండి. కీడులో నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. మమ్మల్ని, మా జీవితాన్ని కూడా దర్శించండి. యబ్బేజులా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి మేము రావడానికి మాకు కృప చూపమని ఈ మాటలు విన్న మా ప్రియుల మనసులలో, హృదయాలలో ఈ యొక్క మాటలను మీరు దాచి ముద్ర వేసి భద్రపరచమని కోరుతున్నాను. దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా సహాయం దయచేసి తగిన సమయం ముందు కార్యసిద్ధి కలుగజేయమని ఈ వారమంతా మా ప్రియులపైన 2 చేతులుంచి ఆశీర్వదించి లోటుపాట్లు, అక్కర్లు, అవసరతలు మీరు తీర్చమని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ ముట్టి బాగు చేసి స్వస్థపరచమని, మరొక వారం వారిని సాక్షులుగా సన్నిధికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ సకల సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.